సో మలేషియా నుంచి మేము రిటర్న్ వెళ్ళిపోతున్నాము మలేషియా ఎయిర్పోర్ట్కి. అక్కడ నుంచి మేము బాలి వెళ్తాము. బాలీలో ఒక 5 days స్టే ఉందన్నమాట. మలేషియాలో వచ్చి ఒక 3 days స్టే, బాలీలో వచ్చేసి ఒక 4 days స్టే. ఆ 4 days స్టేలో ఏమేమి చూస్తాము అన్నీ చూపిస్తాము. ఇది వచ్చి మేమున్న అపార్ట్మెంట్ అనమాట. అంటే హోటల్ కమ్ అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి ఈ ఫేస్ షూట్లో. తర్వాత మా వెహికల్ కోసం వెయిట్ చేస్తున్నాం. మా వెహికల్ చాలా ముందర ఉంది, దానికంటే ముందు చాలా వెహికల్స్ ఉన్నాయని చెప్పేసి మేము వెహికల్స్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ వెహికల్స్ చాలా బాగున్నాయి అండ్ డ్రైవర్స్ కూడా చాలా కోఆపరేటివ్ అండ్ చాలా స్మైలింగ్తో మాట్లాడతారు. ఎక్కువగా హడావిడి ఉండదు, చాలా కామ్గా చాలా పీస్ఫుల్గా మనకి ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మా పిల్లలైతే సెటిల్ అయిపోయారు, అక్కడ నుంచి చూస్తున్నారు. వాళ్ళకి వెనకాల ఇది వ్యాన్ కమ్ డిక్కీ లాగా ఇదంతా ఇవన్నీ అడ్జస్ట్ చేస్తున్నాడు. మొత్తం వాళ్ళే చేస్తారు, మనల్ని అలౌ చేయరు మన లగేజ్ని పెట్టడానికి చేయడానికి. సో వాళ్ళు ఏమంటారంటే వి విల్ డూ ఇట్ అని చెప్పాడనమాట. మేము హెల్ప్ చేస్తుంటే కూడా వద్దు నేను తీసుకుంటానని చెప్పాడు. తర్వాత మేమందరం కూడా వెహికల్లో ఎక్కేసి దారంతా మలేషియన్ ఒక లాస్ట్ టైం చూసేసుకొని ఇక్కడ మా బాబు వచ్చి అమ్మ ఇక్కడ కూర్చో, నా పక్కన కూర్చో అని అంటున్నాడు. ఫైనల్గా మలేషియా ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. మేము ఇక్కడ కూడా బ్యాగేజ్ ఇవన్నీ మనము పెట్టాలి కాబట్టి 3 hours బిఫోర్ వచ్చేసాము. సో ఎందుకంటే మనకు తెలియని కంట్రీ ప్రొసీజర్ ఎలా ఉంటుందో తెలీదు, సో ఎంత టైం పడుతుందో తెలియదు కాబట్టి సో బిఫోర్గా ఉండడం ఎందుకైనా మంచిది. అంటే మనం ఉండే టైం కంటే ఇంకొక 1 hour బిఫోర్ ఉంటే ఏదైనా కన్ఫ్యూజన్ ఉన్నా మనకి ఎక్కువగా ప్యానిక్ అవ్వకుండా ఉంటాము. సో అందుకనే మేము వచ్చేసాము. ఇక్కడికి వచ్చేసి చాలామంది లైన్లో ఉన్నారు. మాకు అర్థం కాలేదు, అక్కడ ఏదో కలెక్ట్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఈ మెషిన్లో మనమే ట్యాక్స్ కలెక్ట్ చేసుకొని మన సూట్ కేసెస్కి ట్యాక్స్ వేసుకోవాలన్నమాట. సో మనకి ఇండియా ఎయిర్పోర్ట్లో ఏంటంటే వాళ్ళు వేయిస్తారు, మనం వేసుకోము. ఇక్కడ ఏంటంటే మనమే మన ఫ్లైట్ డీటెయిల్స్ అన్నీ పెడితే మనకి ట్యాక్స్ వస్తాయి. ఎన్ని లగేజెస్ ఉన్నాయని చెప్పేసి టైప్ చేస్తే ఆ లగేజ్ని బట్టి ట్యాక్స్ వస్తాయి. ఆ ట్యాక్స్ అన్నీ కూడా మనం లగేజ్కి స్టిక్ చేసుకొని మనం వెళ్ళి లైన్లో నిల్చొని లగేజ్ చెక్ఇన్ చేయించాలి. అక్కడ వాళ్ళు ట్యాక్స్ అనేది స్కాన్ చేసేసి చెక్ఇన్ చేస్తారు. ఇక్కడ ఇది వచ్చి ప్రాసెస్ వచ్చేసి తెలియని వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకంటే ఆ మెషిన్ అనే ఐడియా మనకి లేదు కాబట్టి. ఇండియా నుంచి వచ్చే వాళ్ళకి మొత్తం మనకి వాళ్ళే చేస్తారు కాబట్టి ఇక్కడ కొంచెం కన్ఫ్యూషన్లో ఉంది. బట్ ఎట్ ద సేమ్ టైం అక్కడ ఎవరు లేరు, చెప్తారు మాత్రం మనకి అక్కడ తీసుకోవాలి ట్యాక్స్ అక్కడ తీసుకోండి అంటారు, కానీ ఎవరు మనకి అది ఎలా తీసుకోవాలనేది మాత్రం చెప్పరు. దాని తర్వాత మేము ఆ లగేజ్ అంతా ఇచ్చేసిన తర్వాత అలా వాక్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము. సో మేము ఫుడ్ అంతా ఏమీ తినలేదు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిందే కదా. సో ఇక్కడికి వచ్చేసి మాకు అపార్ట్మెంట్ నుంచి ఎయిర్పోర్ట్ వచ్చేసి ఒక 1 hour 30 minutes అనమాట. సో ఫ్లైట్లో ఫుడ్ ఇచ్చినా కొంచెం ఎంతైనా ఆకలిస్తుంది. మార్నింగ్ హడావిడిలో చాలా తక్కువగా తిన్నాము, ఎందుకంటే క్వాంటిటీ తెలియలేదు మాకు. ఎలా కుక్ చేసుకుంటే చిన్న బౌల్స్ ఉన్నాయి, ఇంకా చిన్న బౌల్స్లో కుక్ చేసేసుకొని తలా తినేసాము. ఫైనల్గా ఎయిర్పోర్ట్ వచ్చేసాము. ఎయిర్పోర్ట్లో ఎక్కువగా నడవని వాళ్ళకి ఇలా ఎక్స్కలేటర్ ఉంది, వాకింగ్ ఎక్స్కలేటర్ అనమాట. సో దాని మీద నిల్చుంటే అది తీసుకెళ్ళిపోతుంది, అంటే చాలా దూరం నడవాల్సి ఉంటుంది కాబట్టి. అండ్ ఇక్కడ వీళ్ళు మనకి చెప్పేస్తారు, ఎక్కువగా దూరం ఉన్న పిల్లలు ఉన్నా కూడా వీళ్ళ బగ్గీ కార్స్ ఎయిర్పోర్ట్ కార్స్ అనేవి వస్తాయి, వాళ్ళు ఫ్రీగానే తీసుకెళ్తారు, మనీ ఏం తీసుకోరనమాట. సో ఇక్కడ వచ్చేసి మేము బర్గర్ కింగ్లో పిల్లలకి బర్గర్ తీసుకుంటున్నాము. ఇండియాలో ఉన్నప్పుడు ఎప్పుడు బర్గర్ అంత ఎక్కువగా టేస్ట్ చేయించను, నాకు చాలా టెన్షన్ క్లెన్లీనెస్ కోసం. అంటే అవి వీడియోస్ చూసేసరికి కొంచెం భయం వేస్తుంది. సో ఇక్కడ అడుగుతున్నారు అండ్ ఆల్రెడీ మాకు మలేషియన్ కరెన్సీ కూడా ఉంది, అది కూడా మేము ఇక్కడే ఖర్చు పెట్టేయాలి అని. సో బర్గర్ కింగ్లో బర్గర్ తీసుకున్న తర్వాత నూడిల్స్లో నేను రామెన్ తీసుకున్నాను. ఈ వీడియోస్ వచ్చేసి నేను షార్ట్స్లో పెడతాను, ఒకసారి చూడండి. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఆఫ్టర్ ఫుడ్ మాకు సడన్గా మా ఫ్లైట్ వచ్చే డెస్టినేషన్ అనేది చేంజ్ అయిపోయింది. సో మళ్ళీ మేము అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చి ఒక 15-20 minutes వాక్ అంటే ఇంకా మా వల్ల అవ్వట్లేదు అని చెప్పి మేము బగ్గీ కార్ తీసుకొని అటు నుంచి మేము మా ఫ్లైట్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. సో ఇక్కడ పాపం చాలా రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడుకుని అక్కడ డ్రాప్ చేశారు. ఫైనల్గా ఫ్లైట్ ఎక్కుతున్నాం.